నమస్తే. AP01 న్యూస్కు స్వాగతం. మరి మీరు చూడబోయేటువంటిది ఏమిటంటే, అనంతపురం జిల్లా ఊరవకొండ మలేరియా యూనిట్ ఆసుపత్రిలో ఆఫీసర్గా కొనసాగుతున్నటువంటి బత్తుల వెంకట్రామరెడ్డి అనేటువంటి ఆఫీసర్ మరి అనివార్య కారణాల వల్ల ఆరోగ్య సిబ్బందిని అధికారులను ఇష్టారాజ్యంగా దూషిస్తూ విధులకు సక్రమంగా కాకుండా మరి ఈ విధంగా ప్రవర్తించిన విధానంలో మళ్ళీ స్థానిక పత్రికల్లోనూ సోషల్ మీడియాలోనూ మరి కోదండ రామిరెడ్డికి సంబంధించి కథనాలు వెలువడిన సందర్భంగా జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అతన్ని వెంటనే కడపలోని ఆర్జేడీకి సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 20 తారీఖు తర్వాత వెంటనే అతన్ని రిలీవ్ చేయాలని కూడా అందులో పొందుపరిచారు. ఈ మేరకు సంబంధిత బత్తుల కోదండ రామిరెడ్డి కడపలోని రీజనల్ డైరెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసుకోవాలని ఆయన ఆదేశాల్లో పొందుపరిచారు. ఈ మేరకు కళ్యాణదుర్గంలోని మలేరియా సబ్ యూనిట్ అధికారిని ఊరవకొండ మలేరియా ఇన్ఛార్జ్ అధికారిగా ఉండేలా సంబంధిత మెడికల్ అధికారులు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. మరి గుత్తికి చెందినటువంటి బత్తుల కోదండ రామిరెడ్డి పూర్వపు చరిత్రను అలా తిరిగివేస్తే, మరి గుత్తిలో పనిచేసేటప్పుడు మాత్రం ఆయన ఇష్టారాజ్యంగా అన్ని కార్యాలయాలకు వెళ్ళి అధికారులను భయపడించేవాడు. కార్మిక శాఖ కార్యాలయానికి వెళ్ళి కూడా ఆయన బెదిరించిన కారణాలు కూడా అప్పట్లో ఉన్నాయి. మరి బేతాబల్లి ప్రాథమిక కార్యాలయంలో పనిచేసేటప్పుడు పిహెచ్సిలో పనిచేసేటప్పుడు అటు సిబ్బందితో పాటు డాక్టర్ని కూడా బ్లాక్మెయిల్ చేయడం, తనకు సహచరం అనేటువంటి ఉద్యోగి అంటే ఒక గుత్తికి చెందినటువంటి దస్తగిరి కుమారుడిని మరి కులం పేరుతో తిట్టిన కేసులో సంబంధించి మరి ఎన్ని రోజులు గుత్తి జైల్లో ఉన్న విషయము మరి కోదండ రామిరెడ్డిని అడిగితే తెలుస్తుంది. మరి యాడికి తాడిపత్రి, ఎల్లనూరు, రాయల చెరువు పిహెచ్సిలో పని చేసేటప్పుడు కూడా ఇతని తీరు మారలేదు. మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించడం, డాక్టర్ల యొక్క అటెండెంట్స్ కూడా బ్లాక్మెయిల్ చేయడం, ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం వల్ల అతని పైన అనేకమైనటువంటి ఆరోపణలు రావడంతో మరి అతన్ని గతంలోనే మళ్ళీ కడపలోని రీజనల్ డైరెక్టర్ కార్యాలయానికి అప్పచెప్పారు. మరి పెద్ద ఒడుగురులో విధులు నిర్వర్తించేటప్పుడు కూడా అక్కడ మరి కొంతమంది నాయకులు కూడా అతనికి బుద్ధి చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో అప్పుడు కూడా ఇతనిపై అనేక ఫిర్యాదులు కొనసాగాయి. ఇటువంటి నేపథ్యంలో అతని జీవితం అంతా కూడా ఆరోపణలు ప్రత్యాపరణలతో కొనసాగుతున్న నేపథ్యంలో మరి ఇప్పటికే మరి అధికారిగా ఉన్నటువంటి అధికారి మరి గతంలో తెలుగుదేశం పార్టీ ఉంటే TNTC నాయకుడుగాను, కాంగ్రెస్ పార్టీ కానీ వైసీపీ పార్టీ ఉంటే INTC నాయకుడుగాను, తనకు తానే రాష్ట్ర నాయకుడిగా ప్రకటించుకొని ప్రజలనైతేనేమి అధికారులనైతేనేమి సహచర సిబ్బందిని కూడా బెదిరించినటువంటి దాఖలాలు అనేకంగా ఉన్నాయి. పుట్టలుగా ఇతని చరిత్ర అనేకంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇతని గురించి అప్పట్లోనే మరి గుత్తిలో పత్రికలు అనేకం కూడా రాశాయి. ఇతన్ని అప్పట్లో కూడా ఆర్జేడీకి హ్యాండ్ ఓవర్ చేస్తూ అప్పటి అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఇటువంటి నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తిని ఇంకా వైద్య శాఖలో ఉంచుకోవడం ఏమిటని ప్రజానీకం ప్రశ్నిస్తోంది. కాబట్టి ఇతన్ని ఉద్యోగం నుండి బర్తరఫ్ చేస్తే తప్ప మహిళలకు కానీ ఆరోగ్య సిబ్బంది మహిళలకు కానీ భద్రత ఉండదని వెంటనే ఇలాంటి చర్యలు తీసుకోవాలని ప్రజానీకం వైద్య సిబ్బంది కోరుతోంది.